హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. అదేంటంటే అసలు మనీ ఎలా సేవ్ చేయాలి, అంటే మనం సంపాదించిన సంపాదనలో ఎంత పర్సంటేజ్ మనం సేవ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఒకటి 30 days ఛాలెంజ్ అనేది ఒకటి చూపిస్తానండి. తర్వాత మనీ అనేది ఎంత పర్సంటేజ్లో మనం సేవ్ చేసుకుంటే మనకి ఫర్దర్గా బాగుంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. అస్సలు లేట్ చేయకుండా మీకు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే వీడియోస్ చూడండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సంపాదించిన మనీ అంతా ఖర్చు అయిపోతుంది, దాచడం ఎలా? హౌ టు సేవ్ మనీ. కొంతమంది ఏంటంటే బాగా సంపాదిస్తారండి, కాకపోతే ఏంటంటే వాళ్ళు దాయడం అంటే ఎలా దాయాలి అనే విషయం అర్థం కాదు వాళ్ళకి. అంటే వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30,000 వచ్చిందనుకో, 30,000 వచ్చిందనుకోండి నెలకి, ఆ 30,000 కూడా ఏంటంటే వాళ్ళకున్న ఖర్చులన్నీ ఎక్స్పెన్సెస్ అన్నీ చేసేసుకుంటారనమాట. అంటే ఎక్స్పెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, కాకపోతే ఏంటంటే వీళ్ళకి చేతిలో డబ్బులు ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల సేవింగ్ మనీ అంతా ఏమైపోద్దంటే ఇలా ఖర్చులో అయిపోతుంది. అలా ప్రతి నెల చేసేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి సేవింగ్ అంటూ ఉండదన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసము తర్వాత మనీ చక్కగా ఉంచుతారు, కానీ అది ఎలా సేవ్ చేయాలి ఏంటనేది కొంతమందికి అర్థం కాదనమాట. అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ పాయింట్, ఖచ్చితంగా దాయాలండి. ఈ నిర్ణయం అయితే చాలా గట్టిగా తీసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు దాచిందే వెనక నా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనేది మీరు ఆలోచనతో ఖచ్చితంగా ఏదేమైనా సరే దాయాలి అనే నిర్ణయం మీరు తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు చక్కగా సేవ్ చేసేస్తారనమాట. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, సంపాదన తక్కువైనా లేదా ఎక్కువగా ఉన్నా ఎంతో కొంత దాయాలనేది కూడా ఉండాలండి. కొంతమంది ఏంటంటే నాకు ఏమైనా ₹1,00,000 వస్తున్నాయి ఏంటి సేవింగ్ చేయడానికి, నాకు వచ్చే 20,000 20,000 అంత ఇంటి ఖర్చు అయిపోతుంది, లేకపోతే నాకు 10,000 వస్తున్నా 10,000 అంత ఇంటి ఖర్చుకి అయిపోతుంది, ఇంక సేవింగ్స్ ఎక్కడ చేయను అని అంటారు. లేదండి, అలా అనుకోకూడదు. మీరు తక్కువైనా ఎక్కువైనా సరే, ఇప్పుడు కొంతమంది 40,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, కొంతమంది 10,000 సంపాదించే వాళ్ళు ఉంటారు. కానీ ఈ 10,000 సంపాదించిన వాళ్ళు సేవింగ్ అనేది చేశారనుకో, ఈ 40,000 సంపాదించిన వాళ్ళు సేవింగ్స్ చేయలేదనుకోండి, వీళ్ళు ఈ ఇద్దరిలో పోలిస్తే ఎవరికి సేవింగ్స్ ఉంటాయి? వీళ్ళకే కదా. అంటే ఏంటంటే మనం ఎంత వచ్చిందన్నది కాదు, ఎంత అమౌంట్ మనం సంపాదిస్తున్నాం అన్నది కాదు, కానీ ఎంత సేవింగ్ చేస్తున్నాము ఫర్దర్గా, అంటే మన ఫ్యూచర్కి ఎంత సేవింగ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. తర్వాత దాయడం అనేది ₹1 నుండే మొదలవుతుందండి. మనం ఏమనుకుంటామంటే ₹10 వస్తువే కదా, కొనేస్తాను ఏముంది, ₹10 ₹10 జస్ట్ అనుకుంటాం. కానీ మనం ఆ ₹10 కూడా చాలా వాల్యుబుల్గా చూడాలన్నమాట, ఆ విలువగా చూడాలి. ఆ చూసినప్పుడు ఏంటంటే అయ్యి పోయి ₹10 ఎందుకు, ఇప్పుడు నాకు అవసరమైతే నాకు నీడ్ అయితేనే నేను అది కొనుక్కోవాలి, లేదంటే ఇప్పుడు అవసరం లేదు కదా కొనకూడదు అని చెప్పేసి మనం అనుకోవాలి. అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఎక్స్ట్రాగా ఎక్స్పెన్సెస్ చేయమన్నమాట. దాయడం అనేది ₹1 నుండి మొదలవుద్దండి. మనం ఏమనుకుంటాం, ₹1 కదా పర్వాలేదులే అంటాం. పర్వాలేదులే అనేది మన సేవింగ్స్ అనేది మింగేస్తుంది అనమాట. అండ్ తర్వాత ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 కంపల్సరీ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇంటి ఖర్చులు ఉంటాయి, తర్వాత ఏమో కోరికలు ఉంటాయి, తర్వాత ఏమో లోన్స్ ఉంటాయి. లోన్స్ అంటే ఏంటంటే ఎవరైనా హౌసింగ్ లోన్ కానీ లేదంటే ఏమైనా పర్సనల్ లోన్స్ ఇలాంటివి అయితే ఉంటాయి కదా అవి. అలాగే కోరికలు అంటే మనం సినిమాకి వెళ్ళాలని, లేకపోతే టూర్స్ ప్లాన్ చేసుకోవాలని, లేదంటే పిక్నిక్స్కి వెళ్ళాలని, రెస్టారెంట్కి వెళ్ళాలని, ఇవన్నమాట డిజైర్స్, వాంట్స్. తర్వాత ఇంటి ఎక్స్పెన్సెస్ మీకు తెలుసు కదా, హౌస్ రెంట్, కరెంట్ బిల్లు, తర్వాత గ్రోసరీస్, తర్వాత క్లాత్లు, ఇవి మనం కొనుక్కునే డ్రెస్సులు, ఇవన్నీ అంటే ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. ఈ ఇంటి ఖర్చులు అనేది లేకపోతే, అంటే ఈ ఎక్స్పెన్సెస్ అనేది లేకపోతే మనం ఉండలేం, మనం మన జీవించడానికి కావాల్సినవి మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, ఏంటి, తిండి, గుడ్డ, అలాగే ఉండడానికి నివాసం, ఈ 3 కంపల్సరీ ఉండాలి. అవే వీటిలో అనమాట ఇంటి ఖర్చుల్లో. అసలు మనం వచ్చిన శాలరీని 100% అనుకుందాం. ఈ 100%లో మనం ఎలా ఖర్చు పెట్టాలి? 50% ఎక్స్పెన్సెస్ తీసుకోవాలన్నమాట, నీడ్స్ అనమాట, మన అవసరాలు. ఇవి లేకపోతే మనకి రోజు గడవదు, మనం బ్రతకలేం, మనం ఉండలేమన్నమాట. ఇప్పుడు గ్రాసరీస్ తెచ్చుకోవాలి, అవి లేకపోతే మనకి రోజు గడవదు. అలాగే మనం జాబ్కి వెళ్ళాలంటే పెట్రోల్ కంపల్సరీ ఉండాలి, లేదంటే తర్వాత మనం వేసుకోవడానికి డ్రెస్సులు ఉండాలి. సో అవన్నీ కూడా మనం ఈ 50% ఎక్స్పెన్సెస్లోనే తీసుకోవాలన్నమాట. తర్వాత వాంట్స్ అంటే కోరికలు అనమాట. అంటే ఏంటి, రెస్టారెంట్కి వెళ్ళడము, లేకపోతే ఫ్రెండ్స్తో పిక్నిక్కి వెళ్ళడం అని, లేదంటే సినిమాస్కి వెళ్ళడం అని, ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, అవి 30% అనమాట. వాంట్స్ మనం ఓన్లీ 30%లో తీసుకోవాలి. మిగిలిన 20% ఏంటంటే సేవింగ్స్ అనమాట. 20% ఏంటంటే సేవింగ్స్ అనమాట. చూడండి, ఎగ్జాంపుల్ ₹100 అనుకుందాం. ₹100లో
నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే నెలకి ఎవరు 100 రూపీస్ సంపాదించారండి, ఇంకా ఎక్కువ వస్తుంది, కానీ నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. 100 రూపీస్ అనుకుందాం, దాంట్లో 50 ఖర్చులు అనమాట. మన ఇంటి ఖర్చులు, ఇంటి రెంట్లు ఇవన్నీ చూసుకోవాలి. ఈ 30 ఏంటంటే మన వాంట్స్ అనమాట. అంటే చెప్పాను కదా ఇందాక, సినిమాకి వెళ్ళడం అని, లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళడం, లేదా రెస్టారెంట్స్కి వెళ్ళడము, లేకపోతే వేరే వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ ప్రజెంటేషన్స్ ఇంకా ఉంటాయి కదండి మిగిలినవన్నీ. అంటే మనం అవి లేకపోయినా పర్లేదు, మనం సర్వైవ్ అవ్వగలం. ఇవి లేకపోయినా సర్వైవ్ అవుతాం అనమాట, కానీ ఇవి లేకపోతే సర్వైవ్ అవ్వలేం. సో అలాంటివేమో ఖర్చులు, ఇవేమో వాన్స్ అనమాట. అండ్ దెన్ మిగిలిన 20 ఏం చేయాలంటే సేవింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు 10,000 అనుకోండి, దీంట్లో 5,000 మనం ఎక్స్పెన్సెస్, 3,000 వాన్స్, అలాగే రిమైనింగ్ 2,000 సేవింగ్స్ అనమాట. ఇది 10,000, 20,000, 30,000 వచ్చిన వాళ్ళకైతే ఈ 50, 30, 20 అనేది బాగా యూజ్ అవుద్దండి. అలా కాకుండా 1 lakh లేదంటే 50,000 అంటే 50,000 అబవ్ వచ్చిన వాళ్ళకైతే అది ఆ రూల్ పనిచేయదండి. ఇక్కడ చూడండి, 30% ఏమో ఎక్స్పెన్సెస్, 20% ఏమో వాంట్స్, మిగిలిన 50% సేవింగ్స్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 lakh శాలరీ వచ్చింది అనుకోండి, 1 lakh శాలరీలో 50% సేవింగ్ చేసేస్తే అంటే 50K సేవింగ్ చేసేస్తాం. మిగిలిన 30% అంటే 30,000 మనం ఇంటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్, అండ్ 20 ఉంటుంది కదా, ఈ 20 వచ్చేసి మనకి వాంట్స్ అనమాట. అంటే చెప్పాను కదా, ఒక్కొక్కసారి ఈ వాంట్స్లో ఉన్న డబ్బులు కూడా మనం ఎక్స్పెన్సెస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక్కొక్కసారి ప్రతి మంత్ మనం ఏమి వాంట్స్ ఉండవు మనకి. అంటే ప్రతి నెల మనం ఏమి బట్టలు ఏమి కొనేసుకోము, లేదంటే ప్రతి నెల వేరే వాళ్ళకి గిఫ్ట్స్ ఏమి ఇచ్చాము, ఇలా కొన్ని ఖర్చులు ఉండవు అనమాట. సో ఈ వాంట్స్లో ఉన్న మనీ కూడా మనం ఎక్స్పెన్సెస్లో యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన 50% మనం సేవింగ్స్ చేయాలన్నమాట. ఇక్కడ సేవింగ్స్ అంటే మనం ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం నెలకి ఒక 2,000 సేవింగ్స్ చేస్తున్నాం అనుకోండి, ఈ 2,000 పట్టుకెళ్ళి మనం ఆర్డీ అని, అంటే పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి, లేదంటే SBI బ్యాంక్లో కానివ్వండి, మనం ఆర్డీ అనమాట, రికరింగ్ డిపాజిట్ అని చెప్పేసి ఉంటుంది. అది ఓపెన్ చేసి మనం మంత్లీ 2,000 కనుక మనం పే చేసామనుకోండి, అలా మనం సేవింగ్స్ ఎన్ని రోజులైతే తీస్తామో అన్ని రోజులు మనం సేవింగ్ చేస్తే వాళ్ళు 6% కానీ లేదంటే 6.5% కానీ మనకి ఇంట్రెస్ట్ వేసిస్తారనమాట. అంటే మనకి ఇక్కడ సేవింగ్ అవుతుంది, దీంతోపాటు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది కూడా జనరేట్ అవుతుంది అనమాట. లేదు అది అలా కాదు అనుకుంటే, ఈ 2,000 నేను ఒక చిట్టీకి సంబంధించిన వీడియో అయితే షేర్ చేశాను కదా, అది ఎండ్ కార్డ్స్లో అయితే ఇస్తాను. అలా కూడా మనం చిట్టీలు అయితే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 2,000 మంత్లీ 2,000 అనుకోండి, ఈ 2,000 కూడా మనం కట్టాం. ఎంత కడతాం, 1,800 అని లేదంటే 1,750 అని ఇలా కడతాం అనమాట. దీంట్లో కూడా మనకి లాస్ట్ అమౌంట్ మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. ఆ అమౌంట్ మళ్ళీ మనం ఏం చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా కూడా మనకు ఒక 2 years మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోనుకోండి, ఈ 2 yearsకి వాడు ఏం చేస్తాడు, ఎంతో కొంత కంపల్సరీ ఇంట్రెస్ట్ అనేది మనకి యాడ్ చేసి ఇస్తాడనమాట 2 years అయిపోయిన తర్వాత. ఇలా కూడా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఆల్రెడీ మన సేవింగ్స్లోనే ఇంకా సేవింగ్స్ అనమాట ఇవి. అంటే ఎక్స్ట్రా మనీ కూడా మనకి యాడ్ అవుతుంది కాబట్టి ఇవి ఇలా అయినా సేవింగ్ చేయాలండి. లేదు ఇలా కాదు, మనం ఇలాగ ఏమి చేయలేము అనుకుంటే కనుక మనం ఇంట్లోనే, అంటే మన ఇంటి దగ్గరనే మనం 2,000 ఏం చేయాలంటే వేరేగా మనం దాయాలన్నమాట. వేరే డబ్బాలోనో లేకపోతే వేరే దాంట్లోనే దాచుకోవాలి. మనం ఇలా అయితే కంపల్సరీ చేయలేము, ఎందుకంటే మనం దాచామనుకోండి, ఏదైనా నీడ్ వచ్చిందనుకో మనకి ఫస్ట్ లుక్ వెళ్ళేది దీని మీదకే వెళ్తుంది. అదే మన దగ్గర లేదనుకోండి, ఇలా బ్యాంక్లోనూ లేదా పోస్ట్ ఆఫీస్లో వేసేసామనుకోండి, అంటే తీయడానికి ఇంకా పాసిబుల్ ఉండదు. ఇప్పుడు ఆర్డీ ఉందా, ఈ ఆర్డీలో వేయడమే తప్ప తీసుకోవడానికి ఉండదు. అలాగే సేవింగ్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, అవి వేసుకోవడం తీసుకోవడం రెండూ చేస్తాం. సో ఇలాంటి వాటిలో వేసుకోకూడదు అనమాట, ఆర్డీలో వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఆన్లైన్ ఎక్కువైపోతున్నాయి, అంటే ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మనం మనీ అంతా కూడా మన బ్యాంక్ అకౌంట్లోనే ఉందనుకోండి, ఇప్పుడు ఇది మన బ్యాంక్ అకౌంట్ అనుకుందాం, దీంట్లో 10,000 ఉందనుకోండి, ప్రతిదీ మనం ఏం చేస్తాం, ఆన్లైన్ పేమెంట్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే మనకి ఎంత ఖర్చు పెడుతున్నామని తెలియదు అనమాట. సో ఈ ఆన్లైన్ పేమెంట్ కాకుండా మనం ఏం చేయాలంటే క్యాష్కే ఎక్కువ మనం చేసుకోవాలన్నమాట. దీన్ని బట్టి ఏమవుద్దంటే మనం ఈ మంత్ మనం ఒక 1,000 మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి, ఎక్స్ట్రా ఖర్చులు కానీ అనుకున్నాం అనుకో, ఆ 1,000 మనం తీసుకుని ఖర్చు పెట్టుకోవాలన్నమాట. అలా కాకుండా మన బ్యాంక్ నుంచి డైరెక్ట్గా UPI ద్వారా లేదా ఫోన్పే ద్వారా ఇలా చేసామనుకోండి, ఎంత అమౌంట్ వెళ్తుందనే తెలియదు మనకి. 30, 20 లేదా 10, 50, 60 ఇలాగ వెళ్ళిపోద్ది, మనకి చిన్న అమౌంట్లోనే కనిపిస్తుంది. కానీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే లాస్ట్లో మనకి మనం అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఎక్స్పెన్సెస్ చేసేస్తాం అనమాట. సో ఇది ఒకటి మనం ఏంటంటే తగ్గించుకోవాలన్నమాట. అంటే ఆన్లైన్ పేమెంట్లు కాకుండా క్యాష్కి ఇచ్చుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ దెన్ ఇంకోటి చెప్పాను కదండి, 30 days ఛాలెంజ్ అని చెప్పాను కదా,
30 డేస్ ఛాలెంజ్ కూడా ఇప్పుడు ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఒక్క నెల రోజులు ఒక దీక్షలాగా చేయాలన్నమాట. ఏంటా నెల రోజులు ఏం చేయాలంటే మనం ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలన్నమాట. 30 డేస్ అది కరెక్ట్గా 1 మంత్ మనం ఏంటంటే ఒక ఛాలెంజ్ తీసుకోవాలి. ఏంటండి ఆ ఛాలెంజ్ అంటే ఫస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ మనం తినకూడదు. అంటే ఇప్పుడు చూడండి మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఇంట్లో ఫుడ్ చేసుకున్నా సరే బయట నుంచి బిర్యానీలని లేకపోతే ఫ్రైడ్ రైస్లని ఇలాంటివన్నీ మనం తెచ్చుకొని తింటూ ఉంటాం. ఇలాంటి అవుట్ సైడ్ ఫుడ్ ఒక 30 డేస్ మనం స్టాప్ చేద్దాం. అండ్ దెన్ జొమాటోలు, స్విగ్గీలు, ఆన్లైన్లో మనకి ఏదైనా నచ్చింది అనుకోండి, ఇంకంతే. మనకి ఇన్ కేస్ ఇంట్లో మనకి ఏదైనా ఒక కాకరకాయ ఫ్రైయో లేకపోతే దొండకాయ ఫ్రైయో చేశారనుకుందాం, అది నచ్చలేదు. అప్పుడు వెంటనే ఏం చేస్తాం, టపటప్ మన మొబైల్ తీసేసి ఆన్లైన్లో స్విగ్గీలోంచి జొమాటోలోంచి తీసేసుకుంటాం. ఇది కూడా ఒక 30 డేస్ బంద్ చేయండి. అండ్ దెన్ ఆర్టికల్స్, ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్ అయిపోయింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఏదైనా వస్తువులు మనకు అది అవసరం ఉండదు, కానీ ఏంటంటే చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే ఆఫర్స్ అని పెడతారు, 100 రూపీస్ 50 రూపీస్కి వచ్చేస్తుందని అంటారు. అలాంటప్పుడు ఏం చేస్తాం, మనకు అవసరం లేకపోయినా తక్కువగా వచ్చింది కాబట్టి ఫర్దర్గా ఉపయోగపడదు కదా అని చెప్పేసి కొనేస్తూ ఉంటాం. లేదంటే ఏదైనా ఒక ఫ్రెండ్స్తో పాటు ఏదైనా షాపింగ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఆఫర్ అని చూపిస్తారు. ఓకే బాగుంది కదా, మళ్ళీ తక్కువకి రాదు, ఇంత తక్కువగా అని చెప్పేసి ఆఫర్ బాగుంది కానీ కొనేస్తూ ఉంటాం. అలాంటివి కూడా ఒక 30 డేస్ బంద్ చేయండి. నెక్స్ట్ సినిమాలు కూడా ఇలాంటివి కూడా ఒక 30 డేస్ బంద్ చేయండి. అలాగే ఓటీటీలు, సబ్స్క్రిప్షన్స్, దీంట్లో చూడండి ఇప్పుడు మొబైల్లో సీరియల్ చూడాలంటే లేకపోతే కొత్త రిలీజ్ అయినప్పుడు అప్పుడు రిలీజ్ అయిన మూవీస్ చూడాలన్నా ఓటీటీలోని సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటూ ఉంటాను మంత్లీకి. అది కూడా 30 డేస్ బంద్ చేయండి. తర్వాత ఇంట్లోని ఫ్యాన్లు, తర్వాత టీవీలు, కొంతమంది ఏంటంటే టీవీ చూస్తూనే ఉంటారు, మొబైల్ చూస్తూనే ఉంటారు, టీవీ చూస్తారు. ఎందుకు అలాగా? రెండిట్లో ఏదో ఒకటి చూస్తే సరిపోతుంది కదా. లేదంటే అనవసరంగా ఫ్యాన్లు వేసేస్తూ ఉంటారు, అనవసరంగా లైట్లు వేసేస్తూ ఉంటారు. అవి కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంత 30 డేస్ ఛాలెంజ్ అనమాట. అవసరం ఉన్నంత మట్టుకే మనం పవర్ అనేది యూజ్ చేయాలి. అండ్ దెన్ 10 రూపీస్ థింగ్స్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 10 రూపీస్ థింగ్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక షాప్కి వెళ్తాం, ఆ షాప్లోని వాడు ఆఫర్ అని చెప్పేసి ఓన్లీ 10 రూపీసేనండి అంట. అప్పుడు మనకి అది అవసరం లేదు, కానీ ఏమనుకుంటాం, 10 రూపీసే కదా పర్వాలేదులే అని చెప్పేసి తీసుకుంటాం. ఇలా 10 రూపీస్ వస్తువులు ఆ నెలలో మీరు ఒక 30 తీసుకున్నారనుకోండి, ఎన్ని అవుతాయి? 30 × 10 ఎన్ని అవుతాయి? 300. అంటే 300 రూపీస్ వృధాగా ఖర్చు పెట్టినట్టే కదా ఈ నెలలో, అవునా కదా. సో ఇలాంటి వేస్ట్ ఖర్చులు కూడా మనం చేయకూడదు అనమాట. ఇలా మీరు ఒక 30 డేస్ కనుక ఇలాగ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది మీరు ఎంత సేవ్ చేయగలుగుతున్నారా అని. సో దాన్ని బట్టి మీరు సేవింగ్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే నాకు ఇంత ఖర్చు అవుతుంది, నేను అనవసరంగా ఇంత ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు ఇలా 30 డేస్ చేశారనుకోండి, ఈ 30 డేస్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 30,000 మీకు సాలరీ అనుకుందాం. 1 మంత్ 30 డేస్ ఛాలెంజ్ తీసుకున్నారు. దీంట్లో మీ ఖర్చులు ఎంత లేదన్నా ఒక 5,000 వచ్చిందనుకోండి, అంటే ఇవన్నీ మానేసుకోగా మనకి ఒక 5,000 ఖర్చు అవుతుందని తెలిసిందనుకోండి. ఇది నెక్స్ట్ మంత్కి మీరు ఏం చేస్తారు? ఓకే 5,000 వేస్ట్గా నేను ఖర్చు పెడతాను కదా, సో 5,000 ఇంకా ఖర్చు పెట్టను అని చెప్పేసి మీరు నెక్స్ట్ మంత్ కంటే సెకండ్ మంత్కి మీకు అర్థమైపోద్ది దీంట్లో ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టకూడదని మీకు అర్థమైపోద్ది. దాన్ని బట్టి ఏమవుద్దంటే మీ సేవింగ్స్ అనేది ఇంకా పెరుగుతాయి కదా. సో ఇలా కూడా మీరు ప్లాన్ వేసుకోవచ్చండి. వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, నా ఐడియా అయితే మీకు చెప్పాను. మీకు కనుక నచ్చినట్లయితేనే ఫాలో అవ్వండి. అలాగే వీడియోస్ చూడండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.